హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. స్పెషల్ ఒక మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. నేను ఎక్కడున్నా మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మాధవ కోదాడ గారు, అలాగే హీరోయిన్ శశా చత్రి మనతో పాటు ఉన్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి మాధవ్ గారు. హాయ్ శశా చత్రి. సో అంటే ఇందాకే నేను చూశాను, అసలు ట్రైలర్ చూస్తే అసలు చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. నాట్ ఓన్లీ తెలుగు మొత్తం, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ పాన్ ఇండియా అంటున్నారు కదా, పాన్ ఇండియా లెవెల్లోనే మొత్తం చాలా వరకు చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అసలు ఏంటి కథ, నేను ఎక్కడున్నా అంటూ ఒక తెలుగు టైటిల్ పెట్టారు. బట్ అందులో మాత్రం చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా తెలుగుతో పాటు నార్త్ అన్ని లాంగ్వేజెస్ని కలిపినట్టుగా ఉన్నారు. సో ఏం చెప్తారు సినిమా గురించి? ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి. సర్వైవల్ థ్రిల్లర్ జర్నలిజం అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. మెయిన్గా చెప్పదలుచుకుంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. మహిళా సాధికారత ఉంటే మనం హ్యాపీగా ఉంటామనే కాన్సెప్ట్తో చేశాను. తర్వాత ఇది హిందీ అండ్ తెలుగులో చేశాం. ఓకే. అందువల్ల నేషనల్ వైడ్గా ఆడియన్స్ను చూసేలా చేసేందుకు మేము బాలీవుడ్ నుంచి ఆల్మోస్ట్ 10 మెంబర్స్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు తీసుకున్నాం. ఆటోమేటిక్గా మంది తెలుగు సినిమా కాబట్టి బ్రహ్మానందం గారు, పోసాని గారు, తనిఖీలబండి గారు, భానుచంద్ర గారు, సివిఎల్ నరసింహారావు గారు, ఇలాంటి ఆల్మోస్ట్ టాప్ సీనియర్ ఆర్టిస్టులు తీసుకున్నాం. ఇంకొకటి దీంట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, హిందీ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి గారు అబ్బాయి మిమో చక్రవర్తి ఫస్ట్ టైం తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓకే. ఆయన మన సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశారు. తర్వాత ఎయిర్టెల్ ఫేమ్ శశా చత్రి తను ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కోసం చాలా రిస్కీ షాట్స్ చేసింది తను. పర్టికులర్గా విలన్స్ సమ్ పీపుల్ ఏమను కిడ్నాప్ చేసి తలకిందులుగా కట్టేస్తారు. ఓకే. తలకిందులు కట్టేస్తే తనని ఎవరు కట్టేశారు, తర్వాత ఏంటంటే తన దగ్గర ఒక ఫోన్ కూడా ఉంటుంది, ఒక పర్టికులర్ ఇది వల్ల ఫోన్ కూడా ఉంటుంది. ఆ ఫోన్తో బయట పోలీసులతో అందరితో ఇంటరాక్ట్ అవుతుంటుంది. బట్ ఫోన్ సిగ్నల్స్తో కూడా ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో కనుక్కోలేక టెక్నికల్గా ఇబ్బందులు పడేలాగా అవతల విలన్స్ ఈ అమ్మాయి ఎవరికి దొరకకుండా ప్లాన్ చేస్తారనమాట. అలాంటి కష్టాల్లో అసలు ఏమైనా ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, తర్వాత ఈ అమ్మాయి నేను ఎక్కడున్నా అనే ఒక ఇదితోటి తను ట్రై చేస్తుంటుంది. ఈ అమ్మాయిని కనిపెట్టాలని మొత్తం పోలీసు కావచ్చు, రకరకాల పీపుల్ కావచ్చు ట్రై చేస్తుంటారు. ఈ మొత్తం కథలో ఈ అమ్మాయి అక్కడి నుంచి బయట పడిందా లేదా, క్లైమాక్స్ ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించని ట్విస్టులతో సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఒకప్పుడు ఎయిర్టెల్ ఒక యాడ్తో మనం ఎక్కడ చూసినా కూడా మీకు ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుందా అని చెప్పి, అంటే చాలా వరకు ఆవిడ సినిమాలు కూడా చేశారు. థర్డ్ ఫిలిం శశా చత్రిది. బట్ ఆ యాడ్తో ప్రతి ఒక్కరికి కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో శశా చత్రి ఎలా చెప్తారు, ఏం చెప్తారు, హౌ డు యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? I'm very grateful. Firstly, I'd like to thank everybody in the Telugu cinema for giving me this opportunity, and most of all, I'd like to thank our director for giving me this opportunity. So I am very very grateful कि ऐसा मुझे इतना difficult character, इतना difficult role मिला है, and I think Telugu cinema is producing world class films. So very happy. But this opportunity I got from in fact one of my Telugu coaches for my last film. उन्होंने मुझे मिलवाया सर से, और फिर हमने ये पिक्चर की. सो कैसे लगा एक्टिंग? बहुत ही डिफिकल्ट रोल था ये. पूरी पिक्चर में मैं उल्टी लटकी हुई हूँ, और इट्स अबाउट हाउ आई एस्केप फ्रॉम अ वेरी वेरी डिफिकल्ट किडनैपिंग. तो मेरी जो इससे पहले पिक्चर आई थी, द फिल्म बिफोर दिस, उसमें भी थोड़ा किडनैपिंग का पार्ट था, बट इतना एक्साइटिंग, इतना इंटरेस्टिंग नहीं था. आई थिंक दिस इज रियली समथिंग विच इज ई सिनेमा लो वेरी वेरी डिफरेंट sort of a subject. So yeah, I'm excited. సో మాధవ్ గారు, అంటే జర్నలిజానికి సంబంధించిన కథ చెప్పారు ఇందాక మీరు, అంటే ఎందుకు శశా చత్రినే మీరు ఎందుకు ఈ మూవీలో ఎంచుకున్నట్టు? ఇది జర్నలిజం అనేది యాక్చువల్గా డేంజరస్ ప్రొఫెషన్. అంటే
కామన్గా ఈ ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళకి కాకుండా పర్టికులర్గా పొలిటికల్ జర్నలిజంలో ఉన్న వాళ్ళకి మాత్రం అది వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఎస్. సో వాళ్ళు ఏదన్నా కరప్షన్కి సంబంధించింది కావచ్చు, క్రైమ్కి సంబంధించింది కావచ్చు, ఎలాంటివైనా బయటపడేయాలంటే వాళ్లకు ఆపోజిట్లో నేరస్తుల నుంచి కావచ్చు, తప్పు చేసిన వాళ్ళ నుంచి కావచ్చు, ఊహించని దాడులు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టుల మీద చాలాసార్లు దాడులు జరిగాయి, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు జరిగాయి. ఇలాంటి సబ్జెక్టు చెప్పేటప్పుడు నేను గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ను చూడగానే నాకు ఒక జర్నలిస్ట్ లాగా అనిపించాలి. తనను ఇలా గ్లామర్గా చూస్తూ ఆ యాంగిల్ కాకుండా నాకు ఒక జర్నలిస్ట్ కనిపించాలి పర్టికులర్గా. సో ఇది తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ క్యారెక్టరు టూ మచ్ ఎమోషనల్గా ఉంటుంది. అది ఆ అమ్మాయి కాకుండా నాకు జర్నలిస్ట్ కనపడే ఇదిలో నేను నాకు తెలిసిన మహేష్ గంగిమల్ల అనే నాతో పాటు ఉండే నా టీం మెంబర్, యాక్టింగ్ గురు అనమాట. తన దగ్గర తను యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పరిచయం. అప్పుడు తను ఈ ఎయిర్టెల్ 4G గల్ లాగా మీ ఫోన్లో 4G ఉందా అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి బాగా ఫేమస్ అయింది. ఆ టైంలో సరే తనని ట్రై చేస్తే ఎలా ఉంటుందని మేము చూస్తే ఎగ్జాక్ట్లీ మా రోల్కు సెట్ అయింది. దాంతో తనని తీసుకున్నాం. ఎస్. శశ అంటే ఆయన మిథున్ చక్రవర్తి సన్ మెమో చక్రవర్తి. సో ఆయనతో యాక్టింగ్ చేయడం, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? With Mimo, working with him was a lot of fun. Very nice person. Very sweet, very gentle, very down to earth. So it was a good opportunity with him also. సో చాలా మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. లైక్ బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు, పోసాని కృష్ణమురళి గారు. సో నేను ఇందాక ట్రైలర్లో చూసినప్పుడు పోసాని కృష్ణమురళి సార్తో ఒక ఇంట్రాక్షన్ ఉండింది. సో అందులో జనరల్గా కూడా అంటే మీకు కూడా అడుగుతున్నాను మాధవ్ గారు, జనరల్గా అంటే ఏ ఒక్క రంగంలో చూసుకుంటా కూడాను అంటే అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తూనే అందులో ఒక డైలాగ్ పోసాని కృష్ణమురళి గారు అంటారు, నీకు ఇస్తే నాకేంటి. సో ఎందుకు ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది? అంటే నిజ జీవితంలో ఎక్కడైనా కూడా అట్లా జరుగుతూ ఉంటుంది, లేకపోతే జరిగే అవకాశాలు ఉంటాయని దీంతో ఆ థాట్ మీకు వచ్చి ఆ డైలాగ్ పెట్టారా? జస్ట్ నార్మల్గా జనరల్గా ఒకటి అట్లా పెట్టాలన్న కాన్సెప్ట్లో పెట్టారా? అసలు ఎందుకు అలాంటి డైలాగ్ పెట్టాల్సి వచ్చింది? కాస్టింగ్ కౌచ్. ఎస్. Did you face any casting couch? నేను అడుగుతాను ఆవిడ్ని. Okay, I'll tell first then you tell. Okay. ఇది యాక్చువల్గా మన సినిమాలో ఈ అమ్మాయి ఇదంతా కథ ఒక వన్ డేలో జరిగే కథ. అప్సైడ్ డౌన్ అంటే తలకిందులు కట్టేసిన ఒక అమ్మాయి లైఫ్లో ఒక రోజు జరిగిన కథ. అయితే ఈ కథలో ఏంటంటే ఎవరు కట్టేశారు, ఎందుకు కట్టేశారు అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్స్ వస్తుంటాయి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాష్ బ్యాక్లో మేము ఒక డిఫరెంట్ సమస్యను డిస్కస్ చేసాం. ఈ మన సమాజంలో జరిగే రకరకాల సబ్జెక్ట్స్ను నేను డిస్కస్ చేశాను. అయితే ఈ డిస్కషన్ ఇదిలో నేను ఎంతసేపు వేరే వాళ్ళల్లో ఉండే తప్పులనే చూపిస్తూ పర్టికులర్గా మళ్ళీ మా సినిమా ఫీల్డ్లో మాత్రం అంతా సూపర్బ్ ఉంది, మేము మాత్రం మంచివాళ్ళం అని చూపిస్తే అది చాలా పెద్ద తప్పు. సో నేను గుడ్ అండ్ బ్యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఉంటుంది. సో కాబట్టి నేను వాళ్ళందరూ గుడ్ అండ్ బ్యాడ్ ఉంది, మా దాంట్లో మాత్రం ఓన్లీ గుడ్డే ఉందని చెప్పదలుచుకోలేదు. సో అందరిలో లోపాలు ఉన్నట్టే మా దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో ఒక లోపం ఈ కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్. సో ఈ కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ అనేది మా ఇదిలోనే కాక అన్ని రకాల ఫీల్డ్లో ఉంటాయి. ఒక జాబ్ ఇస్తే నేను నీకు ఇస్తా ఏంటి, లేదా నీకు ప్రమోషన్ ఇస్తా నాకేంటి అనే మేనేజర్స్ ఉంటారు, లేదా నీ శాలరీ పెంచుతా ఇదేంటి సంథింగ్, నీకు టైమింగ్స్ మంచి సెట్ చేయాలంటే ఈ జాబ్లో నాకేంటి అనేవాళ్ళు ఉంటారు. సో ఇలా అనేవాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. అలాగే ఈ పర్టికులర్ ఇందులో ఈ హీరోయిన్ వెళ్ళి అతని దగ్గర క్యారెక్టర్ కోసం ట్రై చేస్తే ఒక డైరెక్టరు నేను నీకు మంచి వేషం ఇస్తే నాకేంటి అనే ఒక క్వశ్చన్, ఆ సీను చాలా ఎంటర్టైన్మెంట్ ఇదిలో ఉంటుంది. శేషం ఇంకా అంటే ఏం చెప్తారు అంటే యు యాక్టెడ్ ఇన్ తెలుగు in any other languages? Currently I have done like 3 Telugu films. Yes. तो I am not मतलब मुझे ऐसा है कि अगर स्क्रिप्ट अच्छी होगी, अगर लोग अच्छे होंगे, so I'll be happy to work. Otherwise ऐसा कोई इतना वो नहीं है डेस्परेशन कि मुझे करना ही है. तो ये है मेरा जो पूरा कॉन्सेप्ट है. ई फिल्म लो आई थिंक आई वांटेड टू डू बिकॉज you know I wanted to influence as many girls as possible.
ఈ గర్ల్ ఎంపవర్మెంట్ के बारे में है पिक्चर तो तभी ఓకే మాధవ్ గారు జనరల్గా అంటే ఈ మూవీలో అంటే ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఒక జర్నలిజానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. అంటే ఇందులో ఇంకా కొత్తగా ఏమైనా అంటే జర్నలిజం ఇలా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా ఉండకూడదు అని చెప్పే విధంగా ఏమైనా ఉందా స్టోరీ? జరిగిందంటే ఓన్లీ మెసేజ్ లాగిస్తే ఇవాళ రేపు యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కూడా చూసే ఓపికతో లేరు. ఎంటర్టైన్మెంట్తో ఏదో చిన్నగా ఏదైనా కొద్దో గొప్ప చెప్పదలుచుకుంది చెప్పాలనుకొని నేను ప్రతి ఇష్యూని ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లాగా క్రియేట్ చేస్తూ ఫైనల్గా నేను ఏదో చెప్పదలుచుకున్న దాన్ని చెప్పే యాంగిల్లో వెళ్ళాను. సో దాంట్లో భాగంగా గుడ్ జర్నలిజం బ్యాడ్ జర్నలిజం రెండు చూపించాను. పర్టికులర్గా నాకు జర్నలిజం అంటే ఎంత ఇష్టం అంటే ఒక సిన్సియర్ జర్నలిస్ట్ ఉంటే ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఎంత పెద్ద పవర్లో ఉన్న ఆఫీసర్ అయినా వాళ్ళు కరప్టెడ్ పీపుల్ అయితే భయపడతారు. ఒక సిన్సియర్ జర్నలిస్ట్ అక్కడ ఉన్నాడంటే వాళ్ళు ఎంత పవర్లో ఉన్న వాళ్ళైనా సరే తను వచ్చాడంటే మన కరప్షన్ ఎక్కడ బయట పెడతాడో మన పదవికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి భయపడతాడనమాట. అదే ఒక డాక్టర్కో ఇంజనీర్కో సంథింగ్ ఇంకా డిఫరెంట్ వాళ్ళకైతే వాళ్ళు భయపడరు. బట్ ఈ పర్టికులర్ జర్నలిస్ట్ వల్ల వీళ్ళు ఏంటనేది లోకానికి తెలుస్తుంది. సో అంటే జర్నలిస్ట్ స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళు కరప్షన్ చేయడానికి భయపడతారు, ఏదన్నా పబ్లిక్ మేలు చేయాలనే దాని వైపు జర్నీ చేస్తారు. సో అనే ఇదిలో ఈ జర్నలిస్టులు పర్టికులర్ స్ట్రాంగ్ ఉండే వాళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టడం చంపడం లాగా కూడా జరిగాయి. సో నేను నా సినిమా క్లైమాక్స్లో వేసిన ఒక ఎండ్ కార్డ్ ఏంటంటే జనాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన జర్నలిస్టులకు ఈ చిత్రం అంకితం అని చెప్పి నా ఫస్ట్ మూవీని జర్నలిస్టులకు డెడికేట్ చేశాను. సో దట్ ఈస్ రెస్పెక్ట్ అబౌట్ జర్నలిజం. ఎస్ శశ, కమింగ్ టు యువర్ అంటే జనరల్గా అంటే ఇన్ ఎవ్రీవేర్ వీ హర్డ్ రీసెంట్ టైమ్స్ వీ హర్డ్ కాస్టింగ్ కౌచ్. సో డిడ్ యూ ఫీల్ ఎనీ కాస్టింగ్ కౌచ్ in recent times? Recent times में तो नहीं. I think लोग काफ़ी aware हो गए हैं आजकल. So people are more aware and I think उसकी वजह से कम हो गया है. But luckily, touch wood, no. సో అయితే లక్కీ అనే చెప్పుకోవాలి. సో అందరికీ అలాంటి ఛాన్సెస్ అయితే మాధవ్ గారు వచ్చే అవకాశం లేదు. బట్ నిజంగానే కొన్ని మేబీ ఉండొచ్చేమో నాకు తెలియదు. బట్ కొంత వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలామంది వరకు ఫేస్ చేస్తున్నారు. సో ఇంకా చాలామంది ఇందులో బ్రహ్మానందం గారిని తీసుకున్నారు, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, తర్వాత పోసాని కృష్ణమురళి గారు. ఎందుకంటే ఇంతమందిని ఎందుకు ఒక సినిమాలో ఇంత మా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చారు? అదే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈజ్ మై లక్కీ అండి. అంతమంది నా ఫస్ట్ మూవీ తోటి ఇక టాప్ ఆర్టిస్టులు ఇక ఇండియాలో మ్యాక్సిమం లెవెల్ ఎవరు అని అంటే కామెడీలో బ్రహ్మానందం గారు, ఇంకా పర్టికులర్గా మహేష్ మంజ్రేకర్ లాంటి వాళ్ళు, మురళీ శర్మ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇండియాలో ఎవరు తెలవని వాళ్ళు కాదు. సో ఇలాంటి వాళ్ళందరినీ నా ఫస్ట్ మూవీకే డైరెక్షన్ చేయడం అనేది నాకు లభించిన అదృష్టం. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్క్రిప్ట్ విన్న తర్వాత ఎవ్వరు కూడా అసలు నేను వీళ్ళని ట్రై చేస్తే వీళ్ళు కాదన్నారు అన్నది లేదు. ఎవరిని ట్రై చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా స్క్రిప్ట్ చాలా బాగుంది, మేము ఇందులో యాక్టింగ్ చేస్తామని చెప్పి వచ్చేసారు. ఈ పర్టికులర్ ఇంతమంది ఎందుకున్నారంటే ఈ ఎపిసోడ్స్ డిఫరెంట్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. అయితే ఆ ఎపిసోడ్స్ స్ట్రాంగ్గా పబ్లిక్ రీచ్ అవ్వాలి అని అంటే నేను అందులో కొత్త ఆర్టిస్ట్ని తీసుకుంటే అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు. అదే ఒక పవర్ఫుల్ విలన్స్, పవర్ఫుల్ కమెడియన్స్ సంబడి ఉంటే ఆ సీన్ అనేది బాగా పండుతుంది, సినిమాకు ప్లస్ అవుతుంది. సో వాంటెడ్లీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక్కళ్ళను కూడా కొత్త వాళ్ళను ఇలా తీసుకోకుండా టూ మచ్ ఎక్స్పీరియన్స్ సూపర్ సీనియర్స్ని తీసుకోవడం వల్ల సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ అయితే మాత్రం మీరు క్రియేట్ చేశారు, ట్విస్ట్ అంతా అనమాట. సో ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీతోనే ఒక జర్నలిజం బేస్తో ఒక తీసుకున్నారు అంటే నెక్స్ట్ ఎట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి, డ్రీమ్ ప్రాజెక్ట్స్ చేయాలి ఉంటాయి. సో మీరు ఎటువంటి కథలు మీరు రాసుకున్నారు? అలాగే శశిని అడుగుతాము, శశి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ రోల్? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇలా చేయాలి, చాలా వరకు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలి అనిపిస్తుంటుంది. వాట్ ఈజ్ యువర్ పర్టికులర్ డ్రీమ్ రోల్? I think this is honestly a very powerful role. So far this has been a very dream role for me. तो ये जो कैरेक्टर है ये ऐसा है कि पहले कभी इंडियन सिनेमा में ऐसा बना नहीं है
एंड आई एम होपिंग कि सब लोग जाके एंजॉय करें इस कैरेक्टर को, क्योंकि ये कैरेक्टर बहुत ही मेरे लिए इट्स बिन अ वेरी वेरी एस्पिरेशनल कैरेक्टर. तो यही है अभी तक का तो ड्रीम कैरेक्टर ऐसे ही होना चाहिए. आई थिंक ऑल girls should look forward to playing such characters. So thank you Madhav Garu for writing such a character. It was a good character. Yes. మాధవ్ గారు ఈ పర్టికులర్ ఈమెకు ఆ డ్రీమ్ రోల్ ఇదే క్యారెక్టర్ ఎందుకు చెప్పిందంటే, ఇందులో మ్యాక్సిమం నవరసాలకు సంబంధించిన ఆల్ ఎమోషన్స్ తను ఒక పీక్స్లో చేసేసింది. అంటే హ్యాపీకి సంబంధించింది, బాధకు సంబంధించింది, టెన్షన్ కావచ్చు, ఇంకా ఇలా నవరసాలకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ఇందులో కుదిరాయి. జనరల్గా అసలు అలా కుదరవు. తను అన్నిటిల్లో కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పెర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిందనమాట. అందులో పర్టికులర్గా హ్యాంగింగ్ సీన్స్ కొంచెం రిస్కీగా ఉంటాయి, బట్ మేము దానికి సంబంధించిన కేర్ చాలా తీసుకున్నా కూడా కొంతమంది ఈ హ్యాంగింగ్ ఎపిసోడ్స్ చేయడానికి కొంతమందిని ప్రీవియస్గా నేను అప్రోచ్ అయితే అయ్యో మాకు హెడ్లో సంథింగ్ ఇంజ్యూరీస్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు అని భయపడి చేయలేదు. తను మాత్రం క్యారెక్టర్ కోసం నేను చేస్తాను, ఎలా అయినా హ్యాంగ్ అయినా చేస్తాను. ఈ సినిమా కోసం ఫైట్స్ కూడా చేయాల్సి వస్తే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. ఓహో, మా తనకు ట్రైనింగ్ ఇప్పించాం. సో మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ తీసుకుంది. ఫైటింగ్స్ ఉంటాయా? ట్రైలర్ చూడండి, తను చాలా అసలు అవును హ్యాంగింగ్ తో రివర్స్ లో ఉండి హ్యాంగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదో సంథింగ్ చూసా ట్రైలర్ లో అయితే మొత్తం అంటే సినిమాని మొత్తం రివీల్ చేయకుండా ట్రైలర్ అలా పెడతారు కదా. సో చూసిన ట్రైలర్ లో మాత్రం హ్యాంగింగ్ లో కనిపించింది. హ్యాంగింగ్ అండ్ ఆల్సో ఫైట్స్ ఉంటాయి చాలా. ఫుల్లీ ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ గర్ల్ లాగా చేసింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, మ్యూజిక్ గురించి ఏం చెప్తారు మాధవ్ గారు? మన ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉందండి. ఎందుకంటే ఇది వన్ డేలో జరిగే సాంగ్ కాబట్టి మీకు రెగ్యులర్ సినిమాలో లాగా ఒక 5-6 పాటలు ఉంటే మీకు కథ బ్రేక్ అయిపోతుంది. సో వాంటెళ్ళి ఎక్కడ పాట లేకుండా పర్టికులర్గా ఒక ఎంజాయ్ మూమెంట్ ఇదిలో కొంతమంది పార్టీ సెలబ్రేషన్ చేసుకునే ఇదిలో ఒక చిన్న పబ్ సాంగ్ విత్ రష్యన్ బెల్లీ డాన్సర్స్ ఉండాలి. నాకు ఆ సాంగ్ ఎవరన్నా బాగా మంచి చేసే డైరెక్టర్ కావాలని నేను అప్రోచ్ అయిన దాంట్లో నాకు శేఖర్ చంద్ర గారు కలిశారు. తనకు నా కాన్సెప్ట్ చెప్తే ద బెస్ట్ సాంగ్ ఇచ్చారనమాట. ఒక్కటే సాంగ్ బట్ బెస్ట్ సాంగ్ ఇచ్చారు. ఏక్ బార్ ఆజా అని ఒక పబ్లో పాడే సాంగ్ విత్ రష్యన్ బెల్లీ డాన్సర్తో చేసాం. ఆ ఒక్క సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది మనకి ఇప్పుడు నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు కొట్టిన నాట్ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ చేశారు. ఓకే. సో అది తను కంపోజ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ విజువల్స్ తోటి చాలా మంచి డ్యాన్స్ తోటి వచ్చింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి శేఖర్ చంద్ర గారు ఆ పర్టికులర్ టైంలో తను టూ మచ్ బిజీగా ఉండి తన దగ్గర వర్క్ చేసే ఎస్ఎస్ రాజేష్ అనే పర్సన్ని నాకు అటాచ్ చేశారు. మీకు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను బాగా చేస్తాడు అని. ప్రీవియస్గా శేఖర్ చంద్ర గారు చేసిన పర్టికులర్ థ్రిల్లర్స్కు బ్యాక్గ్రౌండ్ విషయంలో తను మంచి హెల్ప్ చేశాడని తను అప్రోచ్ చేయమంటే ఎస్ఎస్ రాజేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్ఎస్ రాజేష్ గారు ఈ సినిమాని నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో దానికి డబల్ ఎఫర్ట్ పెట్టి రీరికార్డింగ్ చేసి మా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఓకే. ప్రతి ఈచ్ అండ్ ఎపిసోడ్కి తను చాలా కేర్ తీసుకొని ప్రతి విలన్కు ఒక పర్టికులర్ థీమ్ మ్యూజిక్ను క్రియేట్ చేస్తూ మా సినిమాకు 100% ప్రాణం పోశారు. రైట్. అంటే ఇప్పుడైతే జర్నలిజం స్టోరీకి సంబంధించింది ఈ మూవీ తీసుకున్నారు. నెక్స్ట్ మీ కమింగ్ ప్రాజెక్ట్స్కి అంటే ఎలాంటి కథలను అనుకుంటున్నారు మీరు? నాకు ఈ పర్టికులర్ జోనర్ అని కాకుండా ఆల్ జోనర్స్ టచ్ చేయాలని ఉందండి. కొంతమంది ఏంటంటే కామెడీ పెట్టుకొని కామెడీ జర్నీ చేస్తుంటారు, కొంతమంది యాక్షన్ జర్నీ చేస్తారు, కొంతమంది థ్రిల్లర్ జర్నీ చేస్తారు, కొంతమంది రొమాంటిక్. నేనేంటంటే ఒక పర్టికులర్ సర్కిల్లో ఉండకుండా నేను అన్నిటినీ డీల్ చేయగలనని నాకు కాన్ఫిడెంట్. నా దగ్గర అన్ని రకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను సేమ్ ప్రొడ్యూసర్తో చేయబోతున్నాను. తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా చేద్దాం అంటున్నాడు మూవీ. సో ఈ రెండింటికి సంబంధించిన కథ ఏంటనేది ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో ఫైనల్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తోనే వస్తాను నేను మళ్ళీ. ఇంకా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి శశి? Coming projects will all depend on what the project is. So lots of projects coming, me running away. So but it really depends on the quality of the project. E-cinema, I think this film has been very high quality. People have been extremely dedicated. That's how we managed to finish it despite a lot of issues.
through COVID and through all these issues. So it really depends on what kind of project. Good films, good scripts, that. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ సాషా చాలా అంటే చాలా మంచి మూవీస్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు తనకు చాలా మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. ఎస్, డెఫినెట్గా రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ మాధవ్ గారు, ఇప్పుడు జనరల్గా అంటే కొంతమంది యాక్టర్స్తో చేయటం అనేది, ఇప్పుడు మీరు అందరూ సీనియర్ యాక్టర్స్ని తీసుకొచ్చారు, సో అందరినీ ఒకే సీన్లో పెట్టారా? అంటే ఒకరి డేట్స్ ఒకరికి అడ్జస్ట్ కాకపోవడం అనేది చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. సో మీకు అది ఎలా వర్కౌట్ అయ్యింది అంతమంది పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ అందరినీ కూడా తీసుకురావడానికి? ఇది కొంతమంది కొన్ని ఎపిసోడ్లలో చేశారండి, వాళ్ళకు ఇంకొకళ్ళకి ఎక్కడ సింక్ ఉండదు. బట్ కొంతమంది మాత్రం విత్ మిక్స్డ్ సీన్స్ ఉంటాయి. అవన్నీ మాకు కొంచెం కష్టమైంది. ఇంతమందిని మేము సెట్ చేసుకొని లొకేషన్లో డేట్స్ అంతా అడ్జస్ట్ అవటానికి ఒకళ్ళకి కుదిరితే ఇంకోళ్ళకి కుదరపోవడం రకరకాలుగా అయ్యాయి. బట్ ఆటోమేటిక్గా సినిమా అంటేనే ఇలాంటివన్నిటిని మేనేజ్ చేస్తూ ఫినిష్ చేయడం, అవన్నీ ఇక మేము కొంచెం ఇబ్బంది అయినా బట్ సినిమా అనే జర్నీలో ఫినిష్ చేసాం. ఎస్, శేష ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు ఇన్ టాలీవుడ్? Favorite hero in Tollywood has to be lots there. There's so many, all of them are my favorite. But my current favorite, I think, is Vijay Deverakonda. He's good, very handsome person. So all of them, thorough gentleman, everybody is, and I'm very happy that I have had the privilege of working in Telugu cinema. Really looking forward. Prabhas also. Yes. ప్రభాస్ అంటే యాక్చువల్గా డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ ఇష్టం. సో ప్రభాస్తో యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? Prabhas acting experience kaisa tha? Yes, I can understand Telugu. ప్రభాస్ Very, very good. Very, I think, very generous person. Very kind person. Really. So it's a good experience. సో అందులో ఏ క్యారెక్టర్ చేశారు ఈవిడ? సమ్ హాస్పిటల్ సీన్స్. అచ్చా, ఓకే. Hospital scenes and some other scenes also. Few other scenes. It was good fun. సో ఇంకా ఏం చెప్తారు మాధవ్ గారు? ఇంకా అంటే ఈ మూవీ అంటే ఆ రోజు రేపు రిలీజ్ కాబోతుంది, థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి ఈ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఈ సినిమా అండి, మీరు రెగ్యులర్ చూసే తెలుగు సినిమాలా కాకుండా సంథింగ్ న్యూగా ఉంటుంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనేవి మన తెలుగులో చాలా తక్కువ. థ్రిల్లర్స్ ఉన్నాయి బట్ సర్వైవల్ థ్రిల్లర్స్ అనేవి చాలా తక్కువ మన దగ్గర. సో ఆ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో చూడడం అనే దాంట్లో మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. మంచి మ్యూజిక్ ఉంది. ఫోటోగ్రఫీ విషయంలో మా కెమెరామెన్ జైపాల్ రెడ్డి ది బెస్ట్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. ఇంకా మంచి ఎడిటింగ్ ఉంది ఇందులో. ప్రేమ్ రక్షిత్ లాంటి వాళ్ళ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఉన్నాయి. తర్వాత సుద్దాల అశోక్ తేజ రాసిన బెస్ట్ లిరిక్స్ ఉన్నాయి. సో టోటల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి టెక్నీషియన్స్ అందరూ కలిసి కష్టపడి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలని తీసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ. మీకు ఓన్లీ మెసేజ్ ఏదో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాన్ స్టాప్గా మీరు ప్రతి సీన్ థ్రిల్ ఫీల్ అవుతారు. మీరు అస్సలు ఊహించని ట్విస్టులు మాత్రం ఇందులో మంచి ఉంటాయి. ఎస్, అంటే మాధవ్ గారు ఇప్పుడు చాలా అంటే ఎవరికైనా ఒక డైరెక్షన్ చేయాలన్నా లేకపోతే యాక్టింగ్ ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ అనేది ఉంది. అంటే మనం చెప్పగానే ప్రతి ఒక్కరికి ఒక కథ నచ్చాలని లేదు. సో మీరు చాలా కథలు అనుకుంటారు. ఒకరికి చెప్పే ప్రాసెస్లో కూడా ఒక కథ స్టోరీ టెల్లింగ్లో కూడా కొంత వాళ్ళకి నచ్చచ్చు. బట్ కొన్ని సమ్టైమ్స్ మనకు నచ్చిన కథ వేరే వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. సో అలాంటివి ఎప్పుడైనా కూడా మీకు చాలా కథలు అంతా ఉన్నా కూడా మనం ఒక స్టోరీ అనుకొని వెళతాం, నచ్చకపోవచ్చు. సో అలాంటివి ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే ఈ కెరియర్ ఈ డైరెక్టర్గా మీరు ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు? పర్టికులర్గా ఈ స్క్రిప్ట్ అండి ఒక 2 కంపెనీల్లో ఓకే చేశారు. యాక్చువల్గా ఒక పెద్ద కంపెనీలు 2 కంపెనీలు ఓకే చేశారు. అయితే 2 కంపెనీల్లో కూడా వాళ్ళు పెద్ద హీరోయిన్స్తో ప్లాన్ చేసి వాళ్ళు కనుక్కోవడంతో అందరూ కూడా ఈ అప్ సైడ్ డౌన్ తలకిందులు వేలాడడం అనే కాన్సెప్ట్ తోటి ఎవరు చేయనన్నారు. దాంతో వాళ్ళు ప్రాజెక్ట్ దాన్ని హోల్డ్లో పెట్టి ఉంచారు. నాకేంటంటే పర్టికులర్ ఈ సబ్జెక్టు కొంచెం కొత్తగా ఉంటుంది. సో నా ఎంట్రీ దీంతో ఇస్తే నెక్స్ట్ ప్రతిదీ ఏదైనా కొత్తగా చెప్దామనే థాట్తో ఉన్న నాకు ఇది ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుందని చెప్పి నేను దీన్ని పట్టుకొని మళ్ళీ
చేసే జర్నీలో నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ కేబీఆర్ అనే పర్సన్ దొరకడం, తను 100% నేను ఏం చెప్పదలుచుకున్నానో దానికి ఎంత బడ్జెట్ కావాలో అనేది నాకు సఫిషియెంట్గా ఇచ్చాడు. నన్ను అసలు కంటిన్యూగా నువ్వు చేయదలుచుకుంది చెయ్యి, నువ్వు అసలు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వద్దంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ఆ కేబీఆర్ అనే ప్రొడ్యూసర్తో పాటు మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా తీసే విషయంలో ప్రతి నిమిషం నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళిద్దరంటూ లేకపోతే అసలు ఈ సినిమా అనేది లేదనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవ్ గారు. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సాక్షి టీవీ కోరుకుంటుంది. అలాగే ఫ్యూచర్లో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీరు రావాలి. అలాగే శశ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా తెలుగులో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నీకు రావాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ వన్ థింగ్ అండి, ఈ పర్టికులర్ సాక్షి ఛానల్కి సంబంధించింది కూడా నేను ఒకటి చెప్తాను. మా సినిమాలో ఒక పర్టికులర్ ఎపిసోడ్ మన భారతదేశాన్ని మొత్తం బాధ పెట్టిన దిశ ఎపిసోడ్ ఉంది కదా, ఆ దిశ ఎపిసోడ్కి సంబంధించిన ఇష్యూ తీసుకొని నేను ఒక సీన్ చేశాను. దానికి సంబంధించి నాకు కొంచెం అవుట్పుట్ కావాలన్నమాట. అంటే రియల్గా జరిగిన ఆ వీడియోలు పబ్లిక్ కావచ్చు, సంథింగ్ కావచ్చు, నాకు దానికి సంబంధించి కొంచెం అవుట్పుట్ కావాలి. ఆ టైంలో నాకున్న మిత్రుల ద్వారా సాక్షి ఛానల్ నేను అప్రోచ్ అవుతే వాళ్ళు నేను చేస్తున్న ఒక మంచి పనికి ఎంకరేజ్ చేయాలని చెప్పి సాక్షి ఛానల్ వాళ్ళు నాకు ఆ అవుట్పుట్ను ఇవ్వడం జరిగింది. నేను ఆ అవుట్పుట్ను నా సినిమాలో వాడుకోవడం జరిగింది. సో నేను స్టార్టింగ్లో కూడా మన సాక్షి ఛానల్కు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ ఆ పర్టికులర్ అవుట్పుట్ ఇవ్వడం వల్ల నా ఆ ఎపిసోడ్కు ఒక రియలిస్టిక్గా నేను చేశా అనే ఫీలింగ్ వచ్చేలాగా హెల్ప్ అయింది అనమాట. థ్యాంక్స్ టు సాక్షి ఛానల్. మీ కథలో మా సాక్షి టీవీ భాగమైనందుకు మేము కూడా చాలా సంతోషంగా మాకు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. సో చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.